చిత్తూరు నగరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు వాసుల గొప్పతనాన్ని తెలియజేసేలా చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉంటారని మాట్లాడారు. బెంగళూరులోనూ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడాను తప్ప ఎక్కడా వ్యక్తులను గాని ప్రాంతాలను గాని సంస్కృతిని గురించి తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. ఎవరెవరు ఏమేమి చేసినారు వాటన్నిటిపైన మీరే ఒక శ్వేతపత్రంగా మీరే ఒక లెటర్ రాయండి. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి చిత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ లేదు ఇదివరకు 19 to 24 ఉన్న ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక సిట్ నివేదిక కోరండి. నేను కూడా నా లెటరేట్లో రెడీగా ఉంటాను నివేదిక కోరడానికి. ఖచ్చితంగా ప్రభుత్వం నివేదిక ఇస్తుంది ఎవరు ఏం చేశారు అనేది నిష్పక్షంగా. అప్పుడు ఎవరు బతుకు ఏమి, ఎవరు బండారం ఏమి, ఎవరి జీవితం ఏమి అనేది చిత్తూరు ప్రజలకు తెలుసు. మరొకసారి ప్రూవ్ చేద్దాం. అనవసరంగా మంచి చేసేవాడిని అడ్డుకునేకి రకరకాల విన్యాసాలు వేసేది మంచిది కాదని మీడియా ముఖాంతరంగా తెలియజేసుకుంటున్నాం. సో నిన్న ఇవాళ కొన్ని మాధ్యమాల్లో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఒక భాష కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఎలక్షన్ సమయంలో కూడా తప్పుగా కానీ చెడ్డగా కానీ మాట్లాడినట్టు నా దృష్టిలో అయితే ఏమీ లేదు. స్థానికంగా కొందరు నాయకులు నేను ఇక్కడ ఏదో ఒక ఓపెనింగ్ రోజు చిత్తూరు ప్రజలు చిత్తూరు నుండి అది బెంగళూరుకు పోయినా చెన్నైకి పోయినా భారతదేశంలో ఎక్కడ ఉన్నా కూడా మంచి స్థాయిలో ఉన్నారు అని మాట్లాడుతూ దేశ ప్రధాని ఉన్న ఎమ్మెల్యే మీ ప్రాంతాన్ని మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాడు అనే విధంగా ప్రవోక్ చేసి అక్కడ ప్రజలని రెచ్చగొట్టి ప్రాంత విద్వేషంలో కల్పించే విధంగా కొందరు మన చిత్తూరులోనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు ట్యాగులు చేయడం, దాన్ని మళ్ళీ ఏఐలో కన్వర్ట్ చేసి కన్నడాన్ని తెలుగులోకి పెట్టి వారికి ఏదో ఆనందాన్ని అంటే వాళ్ళకు ఒక సంతోషాన్ని కలిగించే విధంగా దాన్ని వాళ్ళు ట్రోల్ చేసుకోవడం, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం కూడా మీరందరూ కూడా చూశారు, మాధ్యమాల్లో వచ్చినాయి. నేను 2001 చిత్తూరు నుండి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి అక్కడ మారుతల్లి ప్రాంతంలో అనేక కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన తర్వాత ప్రజలకు మంచి చేసే విధంగా అక్కడే అనేక టెంపుల్స్ శ్రీనివాసపురంలో విమాన గోపురాలు కట్టివ్వడం కానీ అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ గారు పరిచయం మేరకు వారు మా ఊరికి రండి అని నేను తప్పు చేయలే. నా ప్రాంత ప్రజలు పలానా జాగా బాగున్నారు, బాగా అభివృద్ధి చెందారని చెప్తుంటారు అనే భాషని వాడాను తప్పితే ఎక్కడ ఏ ఒక్క వ్యక్తిని కానీ భాషని కానీ ప్రాంతాన్ని కానీ వారి పద్ధతుల్ని కానీ నేను ఎక్కడ కించపరచలే. పైగా నేను చిత్తూరు సభలో మాట్లాడిన మాట అది. ఎక్కడ నేను పోయి కర్ణాటకలో అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం కానీ లేదా వాళ్ళకి వ్యతిరేకంగా కానీ లేదా వాళ్ళు ఫలానా అని చెప్పడం కానీ ఎక్కడా జరగలేదు. అది మా ప్రాంతానికి సంబంధించిన అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి అక్కడ ఎవరో పరిచయాలు ఉన్న వారితో దీనంతా చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటన్నిటికీ ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ చిత్తూరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. అంటే వారికి ఎంత ఆనందం అంటే వారు కూడా ఒక చిత్తూరు వ్యక్తి అనేది మర్చిపోయి కన్నడ సంఘాలు కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా ప్రాంత అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, నేను కూడా అదే ప్రాంతంలో పైకి వచ్చి ఎదిగిన వాడిని. కాబట్టి ఎవరికైనా తప్పుగా భావన కలిగి ఉంటే మీ అందరి తరపున మా చిత్తూరు మీడియా సహోదరుల తరపున, ఎందుకంటే అది చిత్తూరులో మాట్లాడిన మాట కాబట్టి మీ ముఖాంతరమే మీ తరపునే మరొక్కసారి నా అన్నదమ్ముళ్ళు తల్లిదండ్రులుగా భావించే నా కన్నడ ప్రజలు ఆ ప్రాంతీయ వ్యక్తులందరికీ కూడా తప్పైతే నన్ను క్షమించండి. నేను మాట్లాడింది మీరు ఒక్కసారి ఆ తెలుగు సరిగ్గా అర్థం చేసుకోండి. అది అర్థం అయింది అని నేను భావించినా కాబట్టి నేను ఎక్కడ కూడా దాన్ని సమర్థించుకుంటాలే. అది మిస్కమ్యూనికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పేకి నేను సిద్ధమని చెప్పాను కూడా ఇదివరకే పొద్దున. అప్పుడు కొన్ని ఛానల్స్ లేవు అన్నారు. కాబట్టి మరొక్కసారి మీ అందరి తరపున నా కన్నడ ప్రజలకి నేనేమన్నా తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకుంటూ, చిల్లర రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలని చిత్తూరు ప్రజలు ఎప్పటికీ
క్షమించరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే నేను ఎవరిపైన కేసులు పెట్టడానికి నాకేం ఇంట్రెస్ట్ లేదు. అది మిస్కమ్యూనికేషన్ ఆఫ్ వాయిస్ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ వేదన కావచ్చు లేదా వాళ్ళ మనోభావాలు తెలియపరిచారు కాబట్టి నాకు వారంతా కూడా తెలిసిన వారే. మళ్ళీ నాకేం తెలియని వ్యక్తులు ఏం కాదు. నేను అక్కడ 23 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఏ రోజు కూడా ఎక్కడ నా పైన ఎటువంటి అలిగేషన్స్ కానీ చెడు కానీ జరగలేదు.